ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. దేవుని నామంకే మహిమ కలుగును గాక. మరి ఈ 2025 లో 8 మంత్స్ దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడి మరొక ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ లో మనం అందరము ఇలాగ జాయిన్ అయ్యి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మరి దేవుడు ఇచ్చిన ఈ సమయం కొరకు దేవునికి వందనాలు. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మరి మన ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ ని ప్రారంభించుకుందామండి. ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్ మన మధ్యలో హెప్సీ అత్తయ్య ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. మనము వారితో కలిసి ఏకీభవిద్దాం. అన్మ్యూట్ చేసుకోండి అత్తయ్య, అన్మ్యూట్ చేసుకుని. దేవుని నామానికి వందనాలు. గత 8 నెలలు కూడా ప్రభు మనల్ని కంటి పాప వల్ల కాపాడి భద్రపరిచి అనేక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు వస్తున్నప్పటికీ ఆయన కాపుదల రెక్కల చాటున భద్రపరిచి మరి ఒక నూతన మాసంలో ప్రవేశపెట్టిన ఉన్నారు కాబట్టి వందనాలు చెల్లిద్దాం. అయితే ఈ కూడిక కొరకు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవ, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, సమీపింపరని తేజస్సులు, అమరత్వం గల దేవుడవు ప్రభు, నిత్యత్వంలో ఉన్న దేవుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము నివాసి అని పొగడబడుచున్నటువంటి దేవుడవు నాయన. అవిధేయులం అయోగ్యులమైనప్పటికీ ప్రభు మా స్తుతులను కూడా ప్రభు మీరు కోరిన విధానం కొరకే వందనాలు ప్రభు. నాయన ఈ దినాన్ని ప్రభు తండ్రి ఈ కూడికను ప్రభు ప్రారంభించుకోవటానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూడిక ఆది నుండి అంతం వరకు కూడా ప్రభా మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నాం. ఏ విధమైనటువంటి నాయన డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా తండ్రి కూడిక ఆఖరి వరకు కూడా తండ్రి నాయన కొనసాగగలిగినట్లు, సంతోషకరంగా మీ నా మహిమార్థంగా జరిగినట్లుగా కృప చూపించండి నాయన. తండ్రి స్తుతి గీతాలు పాడేవారిని జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలు పాటలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వాక్యపట్నంలో సహాయం దయచేయండి. బైబిల్ సాంగ్ ప్రభు ఆ విధంగా తండ్రి మెయిన్ మెసేజ్ ఇస్తున్న సునీతాన్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సహాయం దయచేయండి. ఆ విధంగా ప్రభు నాయన ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచిన మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఈ దిన కూడికను ప్రభు మీరే ఆశీర్వాదకరంగా చేయమని, మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినప్పుడు వినే చెవులు, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని, వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా హృదయంలో భద్రపరుచుకునే వారంగా తండ్రి మీ కృప కనికరాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి కనిపించని శత్రు కార్యాలు లయపరచమని వేడుకుంటూ నాయన ప్రతి ఆటంకం నుంచి దూరపరచండి. నెట్ విషయంలో, కరెంటు విషయంలో, ప్రతి విషయంలో కూడా తండ్రి మీ కృపను సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ ఈ కూడికను మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ మీ కృపను కనికరాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుకుందామండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు దేవుని నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని మాట ఇచ్చిన దేవుడు మన మధ్యలో ఈ సమయంలో ఉన్నారు కాబట్టి మనం దేవుని ఆరాధించుకుందాం. మరి ఈ వీక్ మనల్ని అశోక్ చిన్నానా అండ్ ఫ్యామిలీ మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. వారితో పాటు మనం కూడా కలిసి దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధించుకుందాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవుణ్ణి స్తుతించుకుందాము. సంగీతము బలమైన జీవాధిపతియు ఆయన జీవితకాల స్తుతించెదము. జీవాధిపతి ఆయన
జీవిత కాలం స్తుతించెదం సంగీతము స్తుతుల నివాసం చేసి దూతల పోతే దేవుడా స్తుతుల మధ్య నివాసం చేసి దూతల దేవుడాయ ఏడుచుండ భక్తుల స్వరం విని ఏడుచుండు భక్తుల స్వరం విని దిక్కులేని పిల్లల దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని ఆయనేనా సంగీతం బలమయును జీవాధిపతి జీవిత కాలం జీవాధిపతి ఆయన జీవిత కాలం ఆయన సంగీతం ఇతరు ఏకీభవించిన వారి మధ్య ఇద్దరు ఏకీభవించిన వారి మధ్య లేదా తట్టి నిత్యం స్తుతించేదాం వరం తట్టి నిత్యం స్తుతించేదాం ఆయనేనా సంగీతము బలమైన కోటయును జీవాధిపతి ఆయన జీవిత కాలం స్తుతించెదం జీవాధిపతి ఆయన జీవిత కాలం స్తుతించెదం ఆయనేనా సంగీతము సృష్టికర్త యేసునా జీవిత కాలం కీర్తించెదం సృష్టికర్త యేసునా జీవిత కాలం కీర్తించెదం తన ప్రభు రాకడలో నిత్యముండు కడలో ప్రభు కడలో నిత్యముండు రోకేదం స్తుతించేదం పొగడేదం రోకేదం స్తుతించేదం పొగడేదం ఆయన సంగీతము బలమును జీవాధిపతి ఆయన జీవిత కాలం చేదం జీవాధిపతి జీవిత కాలం స్తుతించేదం సంగీతము హల్లెలూయా. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. అవునా ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తా ఇద్దరు ఒకేసారి దగ్గరకు కూర్చుంటే పగలు సేవే యేసు ప్రభువా చేయుట దేవుడని దగ్గరకు వచ్చి ఆదుకోట కొండయు సాటిలేని దేవుడ నీవే నాదుకోట కొండయుని రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు పరమపురిలో వరదా నిరతం భూతగణముల స్థితులను సరిపి పరమపురిలో వరదా నిరతం భూతగణముల స్థుతులను సరిపి శుద్ధుడు పరిశుద్ధుడను నీవే శుద్ధుడు పరిశుద్ధుడను రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు
సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమకు మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమకు మరి ప్రభుడవు. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగును. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే, జిగటమన్నే మానవులంతా పరమకు మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమకు మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని ఇది రెండో పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కోపలను దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణచి గతిలో దింపి కనులనైనా మేపవగతి. గర్వమణచి గతిలో దింపి కనులనైనా మేపవగతి. రేయి పగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు. రేయి పగలు నీ పద సేవే, నదుల నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. నదుల నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. రాజులను నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయం. రాజు నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు. అగ్నివాసానంటకుండా అభిజ్ఞగోలతో దేవా.
అగ్నివాసనంటకుండా అభివృద్ధి దానియేలు సింహపు బోను ఆదుకున్నానా దానియేలు నాదు రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాదు కోట సాటి లేని దేవుడ నీవే నాదు కోట రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుటమే పరమ గురుడవు ప్రభుడవు పరము చేచు పదము నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేచే పదము చేరే నడచిన పరం చేరే రేయి పగలు పద సేవే యేసు ప్రభు చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాదు కోట సాటి లేని దేవుడే నాదు కోట రేయి పగలు ఈ పద సేవే యేసు ప్రభువా మృతుల సహితము లేపినావు మృతుని గెలిచి లేచిన మృతుల సహితము లేపి మృతుని గెలిచి మృతుల పేవాడవు మృత్యు మృతి మృతుల పేవాడవు మృత్యును మృతి రేయి పగలు నీ పద సేవి యేసు ప్రభువ చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాదు కోట సాటి లేని దేవుడ నాదు కోట రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువ చేయుటమే. Praise the Lord. Thank you, family. హల్లెలూయా. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ చిన్నమ్మ. ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించినందుకు మీకు దేవుని కుటుంబం అంతటి తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మరి నెక్స్ట్ సెగ్మెంట్ నొక్కి వెళ్ళిపోదామండి. మన మధ్యలో ఎవరైనా కిడ్స్ కానీ యూత్ కానీ ఎవరైనా ఈ రోజు ప్రత్యేకమైన పాట పాడాలని ప్రిపేర్ అయి ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేస్తే సమయం ఇవ్వబడుతుంది. ఎవరైనా పాట పాడాలనుకుంటే ఓకే. ఎవరు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఈ వారం గమనిద్దాం మన ఫ్యామిలీలో బర్త్డేస్. ఫ్రిసియా చిత్ర అనే వాళ్ళ సెకండ్ డాటర్ సెప్టెంబర్ 1st, అలాగే నిత్య సంతోష్ అనే వాళ్ళ ఫస్ట్ డాటర్ సెప్టెంబర్ 1st బర్త్డేస్ జరుపుకుంటున్నారు. అలాగే 2nd సెప్టెంబర్ సౌజన్య, అలాగే 3rd సెప్టెంబర్ సతీష్ అండ్ సాకేష్ అనే వాళ్ళిద్దరూ బర్త్డేస్ జరుపుకుంటున్నారు. మరి బర్త్డేస్ నిమిత్తం మన మధ్యలో పెర్సి అత్తయ్య ప్రార్థన చేస్తారు. వారితో కలిసి మనం కూడా ఏకీభవిద్దాం.
గత కాలమంతా దేవుడు కంటికి రెప్పవలే వారిని కాపాడి మరొక నూతన సంవత్సరంలో వారికి ప్రవేశం ఇస్తుండగా వారి కొరకు పెర్సియాతే ప్రార్థన చేస్తుండగా మనం కూడా ఏకీభవిద్దామండి. పెర్సియాతే ఉన్నారా? శైల చేస్తారు అంతే. ఓకే. ప్రార్థన చేస్తాం. శైల. పరలోకమందున మా తండ్రి కృపగల దేవ, ఎలవెలందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎలవేలా కొనియాడబడుతున్న నా దేవ, నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య కుటుంబంగా కలిసి తండ్రి ప్రభా ప్రార్థించుచుండగా తండ్రి ప్రభా మా మధ్య మీరుండి తండ్రి మా ప్రార్థనలు ఆలకిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మరి ఈ రోజు తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ఈ వారంలో తండ్రి ప్రభా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న తండ్రి ప్రభా బిడ్డల కోసం ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా యేసయ్య, ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు చెప్పున తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మరి ఫ్రెష్ బర్త్డే తండ్రి ప్రభా మరి ఫస్ట్ జరగబోతుండగా తండ్రి ప్రభా ఆ బిడ్డ తండ్రి ప్రభా చిన్న బిడ్డ తండ్రి ప్రభా బిడ్డ చుట్టూ మీ కంచి కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రభా యేసయ్య మీ యొక్క తండ్రి ప్రభా భయభక్తుల్లో పెరగడానికి తండ్రి ప్రభా యేసయ్య మీరు కృప చూపించండి. అలాగే నా దేవా నా తండ్రి బిడ్డ చదువుల్లో తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా తనకి తోడుగా నీడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా బిడ్డకి తండ్రి ప్రభా యేసయ్య మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మీరు దయచేయండి. తండ్రి ప్రభా యేసయ్య మరి ఎదుగుతుండగా తండ్రి ప్రభా మీ కృప కాపుదల దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా పేరెంట్స్ కి కూడా తండ్రి ప్రభా యేసయ్య బిడ్డను ఎలాగైతే పెంచాలో తండ్రి ప్రభా వాళ్ళకి మంచి జ్ఞానం మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి మీ దీవెనలతో నింపమని అడుగుచున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా నిత్య బర్త్డే కూడా తండ్రి ప్రభా యేసయ్య ఫస్ట్ జరుపుకోబోతుండగా తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రభా ఆ బిడ్డను కూడా తండ్రి ప్రభా మీ దీవెనలతో నింపండి. మీ కాపుదల తండ్రి ప్రభా కంచి వేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యేసయ్య బిడ్డను కూడా తండ్రి ప్రభా యేసయ్య మంచి ఆరోగ్యంతో తండ్రి ప్రభా తండ్రి మంచి దీవెనలతో నింపమని అడుగుచున్నాను. అలాగే నా దేవ నా తండ్రి సౌజన్య బర్త్డే తండ్రి ప్రభా సెకండ్ జరుపుకోబోతుండగా తండ్రి ప్రభా మీ కృప కాపుదల భద్రత తనకి దయచేయండి ప్రభా. యేసయ్య ఎన్నో దీవెనలు తండ్రి ప్రభా తనకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నా దేవ నా తండ్రి ఆత్మీయంగా కూడా తండ్రి ప్రభా ఎదగడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అలాగే నా దేవ నా తండ్రి గత తండ్రి ప్రభా దినాల్లో తండ్రి ప్రభా తన విషయంలో తండ్రి ప్రభా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి సతీష్ సాకేష్ తండ్రి ప్రభా యేసయ్య బర్త్డే తండ్రి ప్రభా యేసయ్య థర్డ్‌న తండ్రి ప్రభా ఇద్దరు జరుపుకుంటుండగా తండ్రి ప్రభా యేసయ్య బిడ్డలనిద్దరిని కూడా తండ్రి ప్రభా మీరు కాచి కాపాడుతూ నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి వాళ్ళ జీవితాల్లో తండ్రి ప్రభా మీరు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు కుటుంబాల్లో దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ కుటుంబాలని ఇద్దరిని తండ్రి ప్రభా మీరు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య వాళ్ళ కుటుంబాల్ని దీవించండి యేసయ్య. అలాగే నా దేవ నా తండ్రి తండ్రి ప్రభా గత సంవత్సరంలో ఎన్నైతే దీవెనలు వాళ్ళు చూసినారో తండ్రి ప్రభా యేసయ్య రాబోతున్న తండ్రి ప్రభా సంవత్సరాల్లో తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా అత్యధికంగా తండ్రి ప్రభా వాళ్ళని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా. అలాగే నా దేవ నా తండ్రి వాళ్ళు కూడా తండ్రి ప్రభా యేసయ్య ఇంకా తండ్రి విశ్వాసంలో కూడా ఇంకా ఎదగడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. యేసయ్య ఆ కుటుంబాలపైన ఇరువురు కుటుంబాలపైన మీ ఆశీర్వాదాలు మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యేసయ్య ఈ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా యేసయ్య బర్త్డేస్ జరుపుకుంటుండగా తండ్రి ప్రభా మీ దీవెనలు తండ్రి బిడ్డలపైన ఉంచమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. రానున్న రోజుల్లో తండ్రి ప్రభా నీకు మహిమార్థంగా బిడ్డలు ఉండేలాగా మీరు కృప చూపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థించి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ వదిన. మరి ఈ వారం జరుపుకుంటున్న బర్త్డేస్ అందరి కొరకు మరొకసారి మీరు ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నామండి. నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్దాం. మరి టెస్టిమనీస్ మరి మన ఫ్యామిలీ మధ్యలో మరి దేవుడు చేసిన గొప్ప కార్యములను కుటుంబంలో ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలని ఎవరైనా ఆశించినట్లయితే టెస్టిమనీస్ కోసం సమయం అండి.
ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు తెలియపరచండి. టెస్ట్ మనీస్ కానీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఏదన్నా ఉంటే. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పబోతున్నాను. ఏంటంటే ఒక 2 డేస్ బ్యాక్ మీకందరికీ తెలుసు, నిసి గురించి ఫ్యామిలీ గ్రూప్‌లో కూడా పెట్టాం కదా! జూమ్ చైన్ ప్రేయర్‌లో. ప్రార్థించిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున వందనాలు చెల్లించుకుంటున్నానండి. నిసికి పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బానే ఉంది. కాకపోతే ఇంకా మీరు తనని ఇంకా మంచి ఆరోగ్యం దేవుడు తనకి దయచేయాలన్నా, అలాగే అలాగే బిడ్డకి కూడా, తల్లికి కూడా, వాళ్ళిద్దరికీ కూడా మంచి క్షేమాన్ని దేవుడు దయచేసి, ఇంకా ఇద్దరికీ కూడా మంచి ఆరోగ్యం వాళ్ళకిద్దరికీ దయచేయలాగున మీరందరూ కూడా మీ పర్సనల్ ప్రేయర్స్‌లో ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాను. ఇంకొకటి, రిచీ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. రిచీకి కూడా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయలాగున. ఊరికూరికే సిక్ అయితా ఉంటాడు. అలాగే చిరి విషయంలో కూడా మీరు ప్రార్థించండి. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నిసి విషయంలో అయితే ఇప్పుడు కొంచెం ఆమె బానే ఉంది అని విన్నాము. మళ్ళీ జ్వరం రాలేదు అని విన్నాము. ఇంకా దేవుడు తనని ఇంకా శక్తితోటి, బలంతోటి నింపును గాక. మీరందరూ కూడా ప్రార్థన చేసి ఉన్నారు. ఇంకా ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వదిన. ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నారా అండి? మన మధ్యలో హెప్సీ అత్తయ్య సాక్ష్యం సాక్ష్యం అంటే ప్రేయర్ రిక్వెస్ట్. హనీకి 2 మంత్స్ నుంచి హెల్త్ బాగోలేదు. అయితే ఇంకా కూడా పూర్తిగా కోలుకోలేదు. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభు ఇచ్చేటట్టు. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ కూడా పాడవకుండా ప్రభు కృప చూపించాలని హనీ కోసం కూడా ప్రార్థించండి. పద్మ పరిస్థితుల్లో కూడా ప్రభు సహాయం చేసేటట్టు పద్మ గురించి, హనీ గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. షూర్ అత్తయ్య, మనం ప్రార్థన చేద్దాం. ఇంకా అత్తయ్య కూడా ఒక సాక్ష్యం పంచు. అందరికి దేవుని కృపను బట్టి ఈ వారమంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే మరి ఈయన కూడా మరి ఒక 2-3 దినాలు జ్వరంతో బాధపడ్డారు. ఆయన దేవుడు కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడు. నాకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు అండి. ఈ వారంలో మేము 4వ తారీఖుని మరి శ్రీకాకుళం వెళ్ళాలని మరి రిజర్వేషన్ చేయించుకున్నాం. మరి శిరీష వాళ్ళ మమ్మీ ప్రమీల వదిన గారికి ఆరోగ్యం బాగాలేదు. అయితే అప్పటి నుండి కూడా చాలా సిక్ అయ్యి, చాలా వెయిట్ లాస్ అయిపోయి, ఇమ్యూనిటీ కూడా లేకుండా ఆవిడ చాలా బాధపడ్డారు. అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఒకసారి వెళ్ళి చూసి రావాలని ఆశపడుతున్నాము. మరి వదిన గారి కొరకు కూడా ప్రేయర్ చేయండి. మీ అనుదిన ప్రార్థనలో మా ప్రయాణం కొరకు కూడా ప్రేయర్ చేయండి. మళ్ళీ వెళ్ళి అక్కడ మాకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి విశాఖపట్నం కూడా మరి అశోకుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ నుండి అక్కడికి వెళ్ళటానికి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే పర్యంతం కూడా మరి మేమున్న అక్కడ ఉన్న దినములన్నీ కూడా దేవుడు మమ్మల్ని కాపాడులాగా ఆరోగ్యాలు ఇచ్చి మరి దేవుడు నడిపించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఏసునామమున నడిచి ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారండి? టెస్ట్ మనస్ ఇంకెవరైనా షేర్ చేసుకుని భాస్కర్ చిన్న. ఇంకొక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే కుమార్ రాజన్న భార్య జ్యోతి వదన్ గారు అమెరికాకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి మేఘనాకి ప్రెగ్నెన్సీ కనుక వదిన అవసరం ఉంది అక్కడ. దాని గురించి ఆవిడ వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. రేపు 1వ తారీఖు రాత్రి, అంటే 2వ తారీఖు తెల్లవారుజామున ఫ్లైట్ హైదరాబాద్ నుంచి. ఈరోజు పాలకొల్లో బయలుదేరి రేపు హైదరాబాద్లో దిగుతారు. ఆ తర్వాత ఆవిడ యుఎస్ వెళ్ళటానికి ప్రయాణం అంతట్లో కూడా మరి దేవుడు సహాయం చేయలాగా మన కుటుంబ ప్రార్థన
అడిగారు. నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. కొంచెం ప్రార్థన చేయండి కుటుంబం అంతా కలిపి అని. సో, జ్యోతి వదిన గురించి కూడా అందరూ ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మనం లాస్ట్ టైము మేఘన వాళ్ళ అత్తగారి గురించి ప్రార్థన చేశాం కదా! ఆవిడకి మళ్ళీ కొంచెం బాలేదన్నట్టు చెప్పారు. ఆవిడ గురించి కూడా ప్రార్థన చేద్దాం. మేరీ రోజ్ ఆవిడ పేరు. ఆవిడ గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఇది మోక కావచ్చు. ఓకే. మరి ఈ సమయంలో మరి టెస్టిమనీస్ కొరకు అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు మన మధ్యలో ప్రశాంతి చిన్నమ్మ ప్రేయర్ చేస్తారు. మరి నిస్సి అక్క ఆరోగ్యం కొరకు, చిన్న పాప ఆరోగ్యం కొరకు, రిషి బాబు ఆరోగ్యం కొరకు, బావగారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా కుటుంబం అంతటిని ఎత్తిపట్టుకుందాం. అలాగే నెక్స్ట్ హనీ హెల్త్ కొరకు, థర్డ్ పాయింట్ అత్తయ్య మాయ మంచి ఆరోగ్యము, వారి ట్రావెలింగ్స్ లో దేవుని కాపుదల, అలాగే ప్రమీల ఆంటీకి మంచి హెల్త్ కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత కుమార్ రాజ్ అంకుల్ వాళ్ళ వైఫ్ జ్యోతి ఆంటీ కొరకు, వారి ప్రయాణం కొరకు, అలాగే మేఘనా సిస్టర్ వాళ్ళ అత్తయ్య మేరీ రోజా ఆంటీ హెల్త్ కొరకు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారు ప్రశాంతి చిన్నమ్మ. వారితో కలిసి మనం కూడా ఏకీభవిస్తాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మాకు నెట్ లేదండి ఇంతవరకు, అందుకే జాయిన్ అవ్వలేదు. ఓకే, మన ఇంకొక రిక్వెస్ట్ అండి, అరుంధతి అత్తయ్య ఆరోగ్యం కొరకు కూడా మనం యాడ్ చేద్దాం. అరుంధతి అత్తయ్య ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రేర్ చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, నీతిమంతుడా, నీతిశీరుడా, నీకే లెక్కలేనని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన గత వారం నుండి ఈ శనివారం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను అందరినీ మీరు ఎక్కడి నీళ్ళలో కాచి కాపాడి, మరో వారంలో నాయన మమ్మల్ని అందరినీ ఈ విధంగా కూడుకొని నేను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, ఇంతవరకు నాయన పాటల్లో అన్ని విషయాల్లో మీ కృప తోడుగుంచారు. ఇగో నాయన సాక్ష్యం చెప్పిన బిడ్డల బట్టి వందనాలు, స్తోత్రాస్తుతులు నాయన. తండ్రి, సాక్ష్యాలని దీవించి ఆశీర్వదించండి నాయన. మరి శైల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన గత 2-3 రోజుల క్రితం నాయన బిడ్డ ఎంతో అనారోగ్యంతో బాధపడింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది ఫీవర్ తో. బిడ్డని ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా, పెద్ద ఆంటీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. హనీకి మంచి ఆరోగ్యం దయచేయండి, చదువులో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాపాడండి నాయన. అలాగే పద్మ చేసిన ఉద్యోగంలో తోడుగుండండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా, బిడ్డ చదువులో ఎటువంటి ఆటంకం లేకుండా కాపాడండి. మంచి ఆరోగ్యం దయచేయండి, బిడ్డని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీకు వందనాలు. మిస్ ఆంటీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు నాయన. బిడ్డలు నాయన మరి 4వ తారీఖున బయలుదేరి విశాఖపట్నం వెళ్తుండగా ప్రయాణం అంతట్లో మీ కృప తోడుగుంచండి. అలాగే ప్రమీల సిస్టర్ కి మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి, బిడ్డకున్న ప్రతి బలహీనతలు దూరపరచండి. మీరు లాంటి ప్రకాశ్ అంకులు బయలుదేరి వెళ్తుండగా ప్రయాణాల్లో రాకపోకలో తోడుగుండి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. జ్యోతక్కను బట్టి వందనాలు. బిడ్డ అమెరికా బయలుదేరి నాయన కుమార్తె దగ్గరికి వెళ్తుండగా ప్రయాణాల్లో రాకపోకలో తోడుగుండండి నాయన. మరి 2వ తారీఖుని ఫ్లైట్ ప్రభా, మరి అమెరికా వెళ్తుండగా నాయన ఫ్లైట్ ని పైలట్ ని మ్యాదీలు ఉంచుకోండి, ప్రయాణాల్లో తోడుగుండి క్షేమంగా సురక్షితంగా బిడ్డని నాయన తన కుమార్తె దగ్గర చేరుకోవడానికి, అలాగే బిడ్డకి సుఖమైన కాన్పు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు. మేఘనాన్ని జ్ఞాపకం చేసుకునైనా మంచి కాన్పు బిడ్డకి దయచండి, తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అక్క ప్రయాణం అంతట్లో మీ కృప తోడుగుంచమని వేడుకుంటున్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మేఘనాలు అత్తగారికి కూడా మంచి ఆరోగ్యం దయచండి నాయన. బిడ్డ బలహీనంగా ఉందని విన్నాం, బలపరచండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. స్తోత్రాలు. సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. మహిమ ఘనత ప్రభావం మీరే పొంది. అరుంధతి అక్క గురించి కూడా ప్రార్థన చేయండి. అరుంధతి ఆంటీని బట్టి వందనాలు నాయన. బిడ్డ కొన్ని రోజులుగా నాయన బలహీనంగా ఉంది, తొందరగా రికవర్ అయ్యేలాగా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆంటీని స్వస్థపరిచి లేవనెత్తండి, బాగు చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఇచ్చినంలో
అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్. థ్యాంక్ యూ చిన్నమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోనికి వెళ్ళిపోదామండి. మరి నెక్స్ట్ వీక్ మన మధ్యలో కవిత వదిన వాక్య పరిచర్య చేస్తారు. మరి కుటుంబం అంతా ఒకసారి గమనిద్దాం. తనని ప్రార్థనలో ఎత్తుపట్టుకుందాం. దేవాదేవుడు తన ద్వారా మనతో మాట్లాడలాగున తను దర్శించి దేవుని వాక్యము తన నోటిలో ఉంచి తన హృదయంలో ఉంచి మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. తనకు మంచి హెల్త్ దేవుడు ఇచ్చేలాగున ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు వర్షిప్ టైమ్. ఓకే, పద్మావతిన మన మధ్యలో లేరు కాబట్టి అత్తయ్య మనల్ని వర్షిప్ లో నడిపిస్తారు. మనం అందరం వర్షిప్ టైం కలిగి ఉన్నామండి. ఇప్పుడు మనం దేవాదేవుని ఆరాధించుకుందాం. అత్తయ్య మన మధ్యలో వర్షిప్ లో నడిపిస్తారు. ఆరాధన చేసుకుందామండి. దేవుని సన్నిధిలో మనందరం కూడా భక్తితో విశ్వాసంతో మనం చేతులెత్తి దేవుని స్తుతిందాము. అయితే ముందుగా చిన్న శరణం పాడి చిన్న పాట పాడదాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం నాయన. దేవుని స్తుతిందాం, ఆరాధిందాం. దేవునికి మహిమ. దేవుని ఎంతగా మనం స్తుతిస్తే మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడైన మన ప్రభువుకి దేవుని మనము కొనియాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుద్దాము. దేవుని ఎంతగా మనం స్తుతించినప్పటికీ మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన ఆశలు, మన తలంపులు, మన ఆరోగ్యాల కొరకు, మన కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని స్తుతించి ఆరాధిస్తున్నామంటే ఇది దేవునికి మహిమ, దేవుని కృప. దేవుడు మన ప్రార్థన, మన యొక్క ప్రతి మాట కూడా వినుచున్న దేవుడు. మా ఆయన స్తుతుల మీద ఆసీనుడుగా ఉండగా స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, మహిమ కలిగిన రాజా, పరిశుద్ధాత్మదేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. నాయనా, నిన్ను నాయన ఎంతగా మేము స్తుతించినప్పటికీ ప్రభువా మేము సరిపోము నాయన. అయా బలహీనులు అల్పులమైన మమ్మల్ని ప్రభువా నీవు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాయన నిత్యము నిరంతరము నడిపిస్తున్న దేవుడు ప్రభువా. అయా తండ్రి నాయన మేమే పాటి వారము తండ్రి. అయా నీటి మీద బుడగలాంటి మమ్మల్ని ప్రభు మా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్న దేవుడు తండ్రి ప్రభువా. మాకిస్తున్న నాయన ఆరోగ్యాలు నీకు వందనాలయ్యా. అయా నీకు స్తోత్రముల ప్రభువా, నీకు వందనాలు. ఎదుగో తండ్రి నాయన యాకోబు అన్నాడు, పురుగు లాంటి యాకోబు నాయన అల్పమైన జనమా నిన్ను అయా నీవు గణపరుస్తున్న దేవుడు ప్రభువా, నీవు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నావు దేవా.
దేవానికి స్తోత్రములయ్యా నాయన ప్రభా. నిన్ను స్తుతించి ఎంతగా నిన్ను స్తుతించినావు నాయన. స్తుతి ప్రభా నేను నాయన ఇదిగో తండ్రి మేము సరిపోమయ్యా. స్తోత్రములయ్యా అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రముల ప్రభా. మహిమ కలిగిన రాజా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. అయా నిరాకడ ప్రతి నాయన ఇదిగో తండ్రి ఎంత త్వరలో రానైనది ప్రభా నాయన తండ్రి. ఇదిగో ప్రభా యుద్ధములు నాయన చూచినది ఇవన్నీ కనపడుతూ ఉన్నవి తండ్రి. లోకములో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేని దినాల్లో ప్రభా మాకు శాంతిని సమాధానమునిచ్చి మా ప్రతి కుటుంబాన్ని కూడా నీవు జ్ఞాపకం చేసుకుని కాపాడుతున్న తండ్రివి నాయన. అయ్యా తండ్రి నాయన ఈ దినము మేము ఈ విధంగా కూడి మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే ఇది నీ కృప వలన, మీ దయ వలన తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తీరుస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరు నాయన ఇదిగో తండ్రి బిడ్డలని నాయన జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి కుటుంబంలో సమృద్ధిని ఇస్తున్న దేవుడు ప్రభా. అయా నాయన మా ప్రయాణాల్లో, మా తలంపులో, మా ఆలోచనలో నీవున్న దేవుడు ప్రభా. అయా స్తోత్రములయ్యా. స్తోత్రములు నాయన సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకునేమని అడుగుచు ప్రభా. నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి భద్రపరచండి ప్రభా. ఈ వారం అంతా మీరు కాపాడండి ప్రభా. అయా నిత్యము మమ్మల్ని కాపాడుతున్న దేవుడు నాయన. సజీవముగా నాయన నా ప్రభా నీవు సజీవుడు ప్రభా. మమ్మల్ని కూడా నీవు సజీవంగా ఉంచిన దేవుడు ప్రభా. నాయన నీ బిడ్డలము ప్రభా నాయన మమ్మల్ని కాపాడి నడిపించమని అడుగుచు ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ప్రభా మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ ప్రభా. అయ్యా తండ్రి నాయన ఈ సమయాన్ని బట్టి నీకు నాయన నిన్ను స్తుతిస్తున్నా. మాతో ఉన్న దేవుడు నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. మాలో ఉన్న దేవుడు తండ్రి నాయన నీకు వందనాలు. నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తానికి ప్రభా. నిత్యము మా హృదయాల్లో మీరు నాయన ఆత్మ కలిగిన వారముగా మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుచు ప్రభా. ఈ దీన నాయన ప్రభా ఆరాధనని సన్నిధికి నాయన చేర్చుకోమని అడుగుచు యేసయ్య ఉన్నతమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. మనం బైబిల్ సాంగ్ పాడుకుందామండి. మన మధ్యలో కవిత వదిన మనల్ని బైబిల్ సాంగ్ లో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మనమందరం బైబిల్స్ మనం పైకెత్తుకుని బైబిల్ సాంగ్ పాడుకుందాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. థ్యాంక్ యూ వదిన. థ్యాంక్ యూ అభి. మనం కీర్తన భాగాన్ని చదువుకుందామండి. మరి మన మధ్యలో శిరీష అక్క మనల్ని కీర్తన భాగం ఈ వారం మన కొరకు ఏర్పాటు చేయబడిన 31వ కీర్తన అంతా మన మధ్యలో చదివి వినిపిస్తారు. 31వ కీర్తన. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మనం అందరం కలిసి కీర్తనలు 31 1 నుంచి 24 వచనాలు ఉన్నాయి, అన్ని చదువుకుందామండి. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదంలో నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణకారముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలే మొరవబడితిని. ఒట్టికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాచరణలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలు నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయాలు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కులహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిర్భరముగా నుండిడి. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినామండి, వాక్యం ధ్యానించడానికి. మరి సునీత ఆంటీ మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా వాక్యం నిమిత్తమై మన మధ్యలో పెర్సి అత్తయ్య ప్రార్థన చేస్తారు. అత్తయ్య మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని. మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, ఇదిగో నా ప్రభా, నాయన గత 8 నెలలు నాయన మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను అయ్యా ఎక్కడెక్కడ ఉన్నామయ్యా ప్రతి ఒక్కొక్కరిని నాయన మీరు నా ప్రభ దృష్టించుతున్నారు, మీరు చూస్తున్నారు ప్రభు. ప్రపంచం అంతా మీరు చూస్తున్నారు అయ్యా నాయన. నా ప్రభ మమ్మల్ని, మా బిడ్డల్ని అయ్యా మీ కృపలో భద్రపరుచుకుంటూ నాయన మీ కనురెప్పలు నాయన నా ప్రభ నా తండ్రి కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న దేవా. గత 8 నెలలో కాపాడి 8వ నెల చివరి దినాన్ని ప్రభు నాయన ఈ యొక్క శనివారం దినం నా ప్రభ నాయన మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు.
స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఈ 8 నెలల్లో మీరు కాపాడారు. ముందు నెలని నైనా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభు నా తండ్రి, ఇంతవరకు నైనా పాటల్లో నైనా సాక్ష్యాల్లో నైనా నా ప్రభు ప్రతి నైనా వాక్య పఠనములో నాయన దేవా మీరు ఉండి నాయన మీరు నాయన ముందుకు సాగించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇప్పుడు నాయన సునీత వాక్యం చెప్పనయ్యంటుండగా ప్రభా బిడ్డనే నా ప్రభా నాయన మీ యొక్క చాటున దాచి ప్రభా నా తండ్రి నాయన బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను నాయన. అవును ప్రభా నా తండ్రి నాయన మా యొక్క ప్రతి కుటుంబానికి మా వ్యక్తిగతంగా మాకు నా ప్రభ ఏమి నాయన వాక్యం వినిపించినాయన్నారో నా ప్రభ నా తండ్రి బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో నా తండ్రి బిడ్డ కూడా నా ప్రభు బిడ్డని మంచి ఆరోగ్యం దయచేయండి. తన కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డలను మీరు దీవించమని ఇదిగో నా ప్రభ నాయన విని నా ప్రభు వదిలిపెట్టకుండా వాక్యానుసరంగా జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచమని ఇదిగో ముందు సమయాన్ని సున్నితంగా అప్పగించుకుంటూ నా దేవా నాయన మమ్మల్ని మా కుటుంబాలను ముందు నెలని నాయన మీ పాదాల దగ్గర పెట్టుకుంటూ మా కొరకు తిరిగిరానైనా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి సునీత ఆంటీ మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తారు. మనం అందరం ఒకసారి చెక్ చేసుకుందాం. అందరూ మ్యూట్ లో ఉండండి, మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఏమి లేకుండా. మరి అన్నిటికీ ఆధారం వాక్యమే గనుక వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం వాక్యాన్ని విందాం, మన జీవితాలను సరిచేసుకుందాం. ప్రైజ్ బ్లడ్ అండి. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లును గాక. మరి అయితే మనము చక్కగా మరి వాక్యం వివరించుకుందాము. దేవుడు మరి ఏం మాట్లాడినాయి ఉన్నాడు, దేవుడు ఏం మరుగు చేసి మాట్లాడే ఉన్నాడు. మరి దేవుని ఎడల మనము భయభక్తులు కలిగిన వారముగా ప్రతి వారము శనివారం మనం అందరము కూడుకుంటున్నాము. దేవుడు మనం పట్ల చేసే మేలులు గొప్పవి కనుక దేవుడు చేసే ఆశ్చర్య కార్యం బట్టి మనము దేవుని సన్నిధిలో వినయంతోనూ భక్తితోనూ మరి ఎంతో ఆయన చేయ ఆశ్చర్య కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాము కనుక మరి దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి మనం మాట్లాడుకుందామండి. హిజ్కియా కుమారుడైనటువంటి ఈ ఇర్మియా గురించి మనం మాట్లాడుకుందామండి. ఇర్మియా 33:3 అండి. దేవుని సన్నిధిలో మరి ఇర్మియా ఎలా మరి అడిగి పొందుకుని ఉన్నాడో, మరి ఆయన సన్నిధిలో ఎలా మొరపెట్టుకుని ఉన్నాడో మనం మాట్లాడదాం, మనం గ్రహిద్దామండి. చదువుకుందాం వాక్యం. నా కొరకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుతును. అయితే మనం ఏది అడిగినప్పటికీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆలస్యమైనప్పటికీ మనకిస్తానని మంచి వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. ఆలస్యం ఆయన మనం అనుకుంటాము, మనం అడుగుతున్నాము, మనం పొందలేకపోతున్నాము. ఎందుకు మనం ఇలా పొందలేకపోతున్నాము? మనలో ఏ తప్పిదం ఉందో అందుకే మనం పొందలేకపోతున్నామని మనము దేవుని సన్నిధిలో దేవుని ఎరిగిన వారు కనుక మనం పరీక్షించుకుంటాము, పరిశోధించుకుంటాం. అయితే ఇర్మియా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ఆయన చూడండి, మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటామో ఆయన మనకు చేయి కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయంట, అద్భుతంగా ఉంటాయంట. గూఢమైన సంగతులు మనకు తెలియపరుస్తూ ఉంటాడంట. ఆయనతోనే కాదు, ఇర్మియా గారితోటే కాదు కానండి, మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప సంగతులు మనకు తెలియపరుస్తాడంట, గూఢమైన సంగతులు మనకు తెలియపరుస్తాడంట. మరి మనము అనుకుంటాం, తొందరపడతాం. ఎందుకంటే మానవులు కనుక మనం పొందలేకపోతున్నామని నిరుత్సాహంగా ఉంటాం. అయినప్పటికీ ఆలస్యమైనప్పటికీ మనకి దేవుడు ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే యెషయా అదే అధ్యాయంలో 43 కూడా చూద్దామండి ఒకసారి. అదే ఇర్మియా యెషయా చూద్దామండి. యెషయా 43, యెషయా 43:12 అండి.
ఆ, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఓకే. చూడండి, మనకి దేవుడైన యెహోవా దేవుడు మనకి ఆయన కుమారుడైనటువంటి యేసుప్రభు గారిని మనకి ఇచ్చి ఉన్నారు. ఆయన ఒకగానొక కుమారుడు అయినప్పటికీ ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడండి. అదే విధంగా 43:12 చూద్దామండి. అవును, చదివారు కదా. ప్రకటించిన వాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. ఆ ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. అయితే మనం చూడండి, దేవుని సన్నిధిలో మనం కొన్ని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మన అవసరతలు మరి ఎన్నో మనం పొందుకుంటున్నాం. మరి మనం ఈ రోజుని ఈ రీతిగా ఉన్నామంటే, ఈ రోజుని ఈ పరిస్థితిలో మనం ఉన్నామంటే మరి దేవుడు మనల్ని మరి ఎంతో కాపాడుతున్నాడు కనుక మనం సజీవులుగా ఈ రోజు వరకు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే మనము ఆయన సాక్షులుగా ఉండాలని చెప్పి మరి చూడండి, మనకేమిచ్చాడు? ప్రకటించుట నేర్పించాడు. ఎలాగంటే లోకమంతా మరి సంచారం చేసి, అంటే మరి ప్రకటించేవారు కొద్దివై ఉన్నారని చెప్పి మాట్లాడినప్పుడు మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రపంచం అంతా మన ఈ యొక్క వాక్యం తెలియజేయాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే గ్రహింపజేయువాడునను, నేనే అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా. అన్య దేవతల గురించి మనము మాట్లాడుకోవాల్సింది లేదు కానండి, మనకి మన దేవుడు ఎటువంటి వాడు అన్నది మనకి బాగా తెలియజేస్తూ ఉన్నాడు. అదే 43 అండి. 43లో 1 నుంచి 9 వరకు మళ్ళీ ఒకసారి చదువుకున్నాము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. అలా చూడండి, మనల్ని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుచున్నానని చెప్పి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు నేను, యెహోవా ఇశ్రాయేలు నిన్ను సృజించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. మరి ఇశ్రాయేలు దేవుడు, యాకోబు దేవుడు అని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనది మరి యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు కాదు కానండి, మన అందరికీ దేవుడై ఉన్నాడు కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారముగా ఉండి ఆయన చెప్పిన ప్రకారం, ఆయన నేర్పించిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకమని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సొత్తుగా చేసుకుని ఉన్నారండి. ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నారు కనుక ఆయన చెప్పినట్లుగా ఆయన అడుగుజాడల్లో మనము జీవించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. మనం ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని అగ్ని ప్రమాదాలు వచ్చినప్పటికీ మనల్ని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. జలములలో కూడా దాటినప్పుడు మరి ఎంతో మంది చూడండి, వర్షాలతోటి వరదలతోటి ఎంతో మంది చనిపోయినట్టుగా ఈ వారమే 2-3 రోజుల క్రితమే ఎంతో మంది చనిపోయినట్లుగా మనం వింటున్నాం. అయితే నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడండి, మనకి ఎంతో కాపుదలుగా ఆయన మనతో ఉంటున్నాడు కనుక మనం ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నాము, సజీవులుగా ఉన్నాము. దేవుడు మన యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనల్ని చూస్తే మరి చెప్పగలరు ఎవరైనా కానీ. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిండి కాల్చవు. అగ్ని మధ్య కూడా మరి భయంకరమైన విశాఖపట్నంలో నేను ఉదయం 8:30కి భయంకరమైన అగ్ని ప్రమాదం మరి మీరు చూసారో లేదో తెలియదు కానీ బస్సు భయంకరంగా కాలిపోయింది. మరి అందులో 130 మంది ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. అందులో మన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో మరి దేవుడు ఆ రీతిగా తప్పించడు. ఎవరికి కూడా అగ్ని ప్రమాదం అవ్వకోకుండా, అగ్ని తగలకుండా, ఎవరికి మరణాపాయం లేకుండా, ఎవరికి గాయాలు అవ్వకోకుండా
దేవుడు ఆశ్చర్యకార్యంగా ఆయన పట్ల ఆ యొక్క నిన్నటి రోజుని ఆశ్చర్యకార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం అనుకుంటాము అందులో మన వాళ్ళు ఎవరో ఉండరులే అనుకుంటాం. కానీ ఉండకపోయినప్పటికీ మన క్రైస్తువులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ కొరకు దేవుడు తప్పించాడు కదా అని మనం అనుకోవాలి. ఎంతో మంది మన క్రైస్తవులు కూడా ప్రయాణాలు చేస్తారు. ఎన్నో రకాలుగా తప్పించబడుతున్నారు. దేవునికి స్తోత్రం అని మనం చెప్పుకోవాలి. అయితే మనకు ఎవరికి మన వాళ్ళు ఎవరు లేరులే, మన తెలిసిన వారు ఎవరు లేరు కదా అనుకుంటాం. కానీ మన క్రైస్తవులు ఎంతో మంది ఉండొచ్చు. కానీ దేవుడు ఆశ్చర్య కార్యము వారి పట్ల జరిగించాడు. భయంకరంగా బస్సు అంతా కాలిపోయింది కానీ ఎవరికి గాయాలవ్వలేదు. యెహోవాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీలు మరి అగ్నిలో నడిచినప్పుడు చూడండి, సముద్రంలో నడిచినప్పుడు సముద్రము భయంకరంగా ఎలాగుంటది? సముద్రం కెరటాలతోటి ఉంటది. మరి ఎంత ఆశ్చర్యకార్యం అండి. శత్రువులు ఇజ్రాయేలును తరిమినప్పుడు మరి 2 పాయలుగా చేస్తే వాళ్ళు ఇజ్రాయేలీలు చక్కగా నడిచినట్లుగా, ఆరిన నేల మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు నడిచి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఫారో సైన్యం తరిమినప్పుడు ఆ సైన్యం అంతా కూడా మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల నుండి ఇజ్రాయేలుని ఎలా తప్పించాడో ఆ రీతిగా మనల్ని కూడా దేవుడు తప్పిస్తున్నాడు. ఎంతో భయంకరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాం. భయంకరమైన ఆపదల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మరి ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవై నందున గనుడవైతివి. అయితే ఆయనకి మనము ప్రియులుగా ఉంటే మనల్ని గనులుగా చేస్తాడంట, గొప్పవారిగా చేస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూడండి. యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునై నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. అదే విధముగా 4వ వచనం కూడా చూడండి ఒకసారి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతిని. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించి ఉన్నాను. అయితే ఎప్పుడైతే ఆయన దృష్టికి మనం ప్రియులుగా ఉంటామో అప్పుడే మనం గనులుగా చేస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాము మాకన్నా గొప్పవారు ఉన్నారు, వాళ్ళు అలా మంచిగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పటికైనా మనల్ని గనులుగా చేస్తానని చెప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గనులుగా చేస్తాడంటే ఆయనకు ప్రియులుగా మనం ఉండాలి. ఆయనకి ఎప్పుడైతే మనం ప్రియులుగా ఉంటామో అప్పుడే గనులు అవుతాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించి ఉన్నాను. అయితే చూడండి, శత్రువులను జయించే శక్తిని మనకి ఇస్తాడు. ప్రజలను అప్పచెప్పడం అంటే, మనుషులను అప్పచెప్పడం అంటే, మరి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులకు అప్పగించుతున్నాను. మరి దేవుడు మనల్ని ఏ పరిస్థితులైనా తప్పించి ఆయన యందు మనం భయభక్తులు కలిగినప్పుడు ఆయన నిన్ను ప్రేమించుతున్నానని చెప్పి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. మనల్ని ఏ పక్కకి వెళ్ళినా, తూర్పుకి వెళ్ళినా, పడమటికి వెళ్ళినా, మరి దక్షిణానికి వెళ్ళినా, ఏ పక్కకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, 4 దిక్కులు ఉన్నాయి కదండి. ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కుకి వెళ్ళినా మనల్ని తప్పిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. చూడండి, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. అయితే అదే విధముగా అది ఇంకా చూడండి తర్వాత 6వ వచనంలో, దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నీ మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారి అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే. అయితే దేవుడు ప్రతి ఒక్క మానవుడిని కూడా దేవుడే సృష్టిస్తూ ఉన్నాడు, పుట్టిస్తూ ఉన్నాడు. ఆయన తప్ప మనకి వేరే దేవుడు లేడు. నీతిమంతుడు అయిన అటువంటి దేవుడు
మనకున్నాడని మనము గుర్తెరిగి బ్రతకాలి. అయితే నీతిమంతుడు ఒక్కడును లేడు, మానవులు ఎవరమో కూడా నీతిమంతులు కాదని చెప్పి, నీతిమంతుడు ఒక్కడును లేడని చెప్పి దేవుడి వాక్యంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పుడూ కూడా, మనం ఎవరైనా చనిపోయినా, ఎవరైనా ఏదైనా మనము కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, నష్టంలో ఉన్నా మనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం. మరి మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కాదు. కనులుండి అందులైన వారి, చెవు నుండి బదులైన వారిని తీసుకుని రండి. మరి ఆయన సన్నిధికి ఎప్పుడైతే కనులు లేనటువంటి వారిని, నోరు లేనటువంటి వారిని, చెవిటి వారిని మరి దేవుడు ఏమంటున్నాడంటే తీసుకుని రమ్మంటున్నాడు. ఆయన సన్నిధికి ఎప్పుడైతే తీసుకుని వస్తారో వాళ్ళు స్వస్థత పొందుతారు. సర్వజనులారా గుంపు కూడి రండి. సర్వజనులారా అంటే ప్రతి లోకంలో ఉన్న వారందరూ, సర్వలోకం అందరినీ పిలుస్తున్నారు, కానీ ఒకరిని ఇద్దరిని కాదు, క్రైస్తవుల్ని కాదు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. జనులు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు. అయితే మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి, ఆయన సంగతులు అంటే ఆయన వాక్యాన్ని ఎక్కడైతే వివరించగలమో వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. పూర్వకాలమున జరిగిన దానిని వాటిని ఎవరు మాకు వినిపించుదురు. మరి పూర్వకాలం అంటే మనం ముందు ఉన్నవారు ఎన్నో తరాలు, మనకన్నా ముందు తరాలు ఎన్నో అవి వెళ్ళిపోయినాయి. అయితే మనము ఎన్నో తరం అన్నది మనము చెప్పలేము. మనమైతే మా తాతయ్య అబ్రహాం సంతానాన్ని దేవుడు దీవిస్తానన్నాడు అని చెప్పి మనము చాలా హ్యాపీ అవుతాం ఒక్కొక్కసారి, మేము అబ్రహాం సంతానం అని. ఎందుకంటే అబ్రహాం సంతానం ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. అయితే యెషయా కీర్తనలు అయిపోయింది కదండి. కీర్తనలు 17వ అధ్యాయము ఒకసారి చూడండి. మరి దావీదు కూడా దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టుకున్నాడో మనం ఒకసారి చూద్దాం. మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట మరి ఈ యొక్క దావీదు గారు కూడా ఎంతో మరి తొట్టిల్లిపోయినప్పటికీ ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో ఎంతో క్షమాపణ కోరుకున్నాడు. మరి యెహోవా న్యాయమును 17వ అధ్యాయం అండి 1 నుండి. యెహోవా న్యాయమును ఆలకింపుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మరి ప్రార్థన చేసాడు దావీదు గారు. మరి దావీదు గారు ఒకసారి తొట్టిల్లిపోయినప్పటికీ మరి ఆయన్ని మరి ఎంతో దీవించాడు దేవుడు. క్షమాపణ అడిగాడు ఆయన, మరి క్షమాపణ అడిగి మరి ఆశీర్వదింపబడ్డాడు. అదే విధముగా పైన 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. అయితే చూడండి, మరి జీవమార్గము మనకి ఎప్పుడు కూడా మనం జీవిస్తున్నాము అంటే మనకి జీవమార్గము ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు గనుక ఆయన జీవమార్గంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఆయన నాకు తెలియజేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనము జీవిస్తామో ఆయన మంచి సుఖమైన జీవితాన్ని మనకి ఇస్తానని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. సంతోషము, సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో సంపూర్ణ సంతోషం ఇస్తాడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కుడి చేతుల్లో ఆయన మరి ఎడం ప్రక్కన ఉన్న వారినేమో శపింపబడ్డవారులారా అని అన్నాడు. మరి కుడి వైపున ఉన్న వారిని ఆశీర్వదింపబడేవారులారా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంట. ఆయన కుడి చేతిలో ఉండేవారముగా మనం ఉండాలి. అయితే అలాగే మరి యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు కూడా ఎడం ప్రక్కన ఉన్నవాడు ఏమన్నాడంటే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని మరి మాట్లాడాడు. అలా కాకుండా మరి కుడివైపున ఉన్నవాడు ఏమన్నాడంటే ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనకి అది ఈ శిక్ష తగినది కాదు, ఇది మనమైతే తగిన శిక్ష మనం భరించాలని చెప్పి దేవుడు మరి కుడివైపున ఉన్న ఆ యొక్క దొంగ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాదు. మనం పడుకుంటాము. కొంతమంది ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి లోకంలో. మరి ఏంటంటే సైలెంట్ గా మరి చనిపోయేవారు కూడా మరి ఉన్నారు. మరి హార్ట్ అటాక్ వస్తుందంటే చాలా మందికి తెలిసేలాగా వస్తుంది. వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో బాగు చేయించుకుంటున్నారు. తెలియకుండా సైలెంట్ గా కూడా వచ్చేవారు ఎంతో మంది నిద్రించిన వారు మనము చూస్తున్నాం. అలా కాకుండా దేవుడు మనల్ని ప్రతి రాత్రి కాచి కాపాడి, రాత్రి అంతా మరి కాచి కాపాడి భద్రపరిచి మనల్ని తెల్లవారిన తర్వాత మనం లేస్తున్నాము అంటే ఆయన నిజంగా మనల్ని ఎంత కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనకి మంచి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. 2వ వచనం చూడండి. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. మనల్ని మరి రాత్రి కూడా మనం పండుకుంటాము. మనం రాత్రి ఏం జరుగుతుందో అన్నది మనకు తెలియదు. మెలకు వస్తేనే ఏం జరుగుతున్నది అన్నది తెలుస్తుంది. మరి రాత్రి గడిలో ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు కనుక మనము సజీవులుగా ఉంటున్నాము. ఉదయకాలంలో లేస్తున్నాము, ఆయన సన్నిధిలో గోజాడుతున్నాము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే సజీవులుగా మనం ఉన్నాము. మనుషులుగా మనం ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాము. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని చెప్పి దేవుడు మనకి ప్రతి ఒక్క నిత్యము ఆయన కుడి చేతిలో మనకు నిత్యము సుఖములు ఇస్తున్నాడు అనమాట. అయితే మనము ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ మనం అనుకుంటాము, ఏంటి మన పరిస్థితి ఎంతవరకు వచ్చింది, ఇలాగ అయిపోయింది ఏంటి అని మనం అనుకుంటాం. మరి మబ్బు వచ్చినట్లుగా, మబ్బు అలా వెళ్ళిపోయినట్లుగా మనకున్న శ్రమల నుండి తప్పిస్తూ ఉన్నాడు. మరి అదే విధంగా చూడండి, నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గంలో తప్పించుకున్నటకై నీ నోటి మాటలను బట్టి నేను కాపాడుకుని ఉన్నాను. మరి మనుషులు మనం అనుకుంటాం, మనల్ని బట్టే మనం బ్రతుకుతున్నాము అనుకుంటాం. కాదండి, మనం అసలు ఏది చేసినప్పటికీ మన వల్ల జరిగేది ఏమీ లేదు. ఆయన లేకుండా ఏది జరగదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన లేకుండా జరగదు. మనం అనుకుంటాం మనము గొప్పవారము, మనల్ని బట్టి జరిగింది అని మనం అనుకుంటాం, కానీ అదేమీ కాదు. ఆయనే తప్పించాలి. ఏది జరిగినప్పటికీ ఆయనే చేయాలి, కానీ మన వల్ల జరిగేది ఏమీ లేదు. ఆయన నోటి మాటలో ఉంది స్వస్థత, ఆయన వస్త్రంలో ఉంది స్వస్థత. ప్రతి విషయంలో కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు కనుక ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నాము. నీ మార్గంలో యందు నా నడకను స్థిరపరచుకుని ఉన్నాను. ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో, మనము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వాక్యాలు వింటున్నాము, పాటలు పాడుతున్నాము, మరెన్నో ప్రోగ్రాంలో పాల్గొన్నాము. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా భయభక్తులు కలిగిన వారముగానే మన తల్లిదండ్రులు మనల్ని పెంచి ఉన్నారు. కాకపోతే మనము సొంతంగా అయితే మనము ఎదిగిన వారము కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము కాదు. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనల్ని పోషించినప్పుడు, ఎప్పుడైతే మనల్ని దేవుడు మరి తల్లిదండ్రులు క్రమశిక్షణగా పెంచితేనే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటాము. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు. మరి ఈ యొక్క దావీదు గారు చూడండి, ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన మొరపెట్టుకున్నాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా దావీదు మరి ఒకసారి తప్పిపోయినప్పటికీ మరి ఆయన క్షమాపణ అడిగి దీవులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవా నీవు ఉత్తరం ఇచ్చదు, నీవు నాకు ఉత్తరం ఇచ్చదు. ఆయన అడిగినప్పుడు ఆయనకి ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దావీదుని విడిచిపెట్టేలేదు దేవుడు. మరి ఆయన క్షమించాడు, క్షమాపణ అడిగాడు కనుక, క్షమాపణ అడిగి పొందుకున్నాడు కనుక మరి ఆయన్ని క్షమించి దీవించాడు. మరి ఆయన బలాఢ్యుడు కాకపోయినప్పటికీ గొలియాతుని మరి 5 రాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఒక్క రాయితో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఆయనకి ఎంత శక్తినిచ్చాడు చూడండి. అలాగే ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. మనల్ని ఒకసారి అనుకుంటాము, మనము దుష్టుల చేతిలో పడిపోయాము, మనల్ని ఎలాగ ఎవరు తప్పిస్తారని మనం అనుకుంటాం. మనము కష్టంలో ఉన్నాము, మనల్ని ఎవరు తప్పిస్తారు, మనకి బాధ వచ్చింది ఎవరు తప్పిస్తారు, మనకి శోధన వచ్చింది ఎవరు తప్పిస్తారని మనం అనుకుంటాము, నలిగిపోతాము, తుగిలిపోతాం. అలా కాదండి, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు కనుక, భయభక్తులు కలిగిన వారు కనుక దేవుని యందు మరి నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడే దేవుడు మనకు కార్యంలో ఆశ్చర్యంగా కత్తిస్తాడు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఎలాగా దావీదు గారు చక్కగా ప్రార్థన చేసి ఆయన ఎన్నో దీవులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను అని చెప్పి మరి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. సదాకాలము ఆయన గురి అంట దేవుని వైపునే పెట్టాడంట. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. 16 అధ్యాయము 6వ వచనం అండి. అయితే మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. మరి చూడండి, మనోహరమైన స్థలములో మనల్ని ప్రతి విషయంలో కూడా మంచి స్థలాల్లోనే పెడతాడంట. మనల్ని ఇరుకు మార్గాల్లో పెట్టడు, మరి శోధనలు ఉండే ప్రాంతాలకు మనల్ని నడిపించడు, కష్టంలో ఉన్న ప్రాంతాలకు మనల్ని నడిపించడు. మరి ఎంత కష్టం వచ్చినప్పటికీ ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మరి నిజంగా దేవుడు కాపుదలను బట్టి మనము ఇంతవరకు సజీవులుగా ఉన్నాము. మరి అదే విధంగా 16 అధ్యాయము 2వ వచనం అండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. మరి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కలరేమో అని ఆయన అంట మరి అందరిని ప్రతి ఒక్కరిని నిదానించి చూస్తున్నట్టు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. మనము ఏ విధముగా జీవిస్తున్నాము, ఏ విధముగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధముగా భక్తిలో ఉన్నాము, ఏ విధముగా దేవునికి దూరంగా ఉంటున్నామని మరి దేవుడైన యెహోవా ఆకాశం నుండి అంట మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడంట, పరీక్షిస్తూ ఉన్నాడంట. మరి ఆయన పరిశీలనలో మనము మరి మర్మం లేనటువంటి వారము గాను, నిజమైన భక్తి గల వారము గాను, మరి మనము ఆయన సన్నిధిలో కనపడకపోతే మనము మరి శిక్షకు పాత్రముగా మిగిలిపోతాం. అలా కాకుండా దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఆశ్చర్యకార్యములు చేస్తూ మనల్ని తప్పిస్తూ ఉన్నాడు కనుక మనం ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాం. అయితే 34 వరకు కీర్తనలు 34 ఒకసారి చూడండి. 34 6వ వచనం. మరి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, దేవుని అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటామో వాళ్ళ చుట్టూ దేవదూతల్ని పెడతాడంట. మరి చిన్నప్పుడు మనము అనుకుంటాం కదా, చిన్నపిల్లలు మంచం మీద నుంచి పడిపోతుంటే దేవుడు వాళ్ళకి దేవదూతలను కావలి ఉంచుతాడంట. ఆయన పడిపోయినప్పటికీ దెబ్బ కూడా తగలనివ్వకుండా చూస్తాడంట అని చెప్పి మనము చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నిజమే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించి వారిని రక్షించును. అయితే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటామో ఆయన సన్నిధిలో దీనులుగా మరి మొరపెట్టుకోవాలంట. మనము గర్వంగా కాకుండా మరి వినయం లేని పరిస్థితిలో మనం మరి ఇష్టానుసారమైన ప్రవక్తన కలిగిన వారముగా కాకుండా వినయంతో మనం ఆయన సన్నిధిలో దీనుల వలె మొరపెట్టుకోవాలంట. యెహోవా ఆలకిస్తాడంట. మరి ఆయన ఆలకించాలి అంటే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనులుగా మనం ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. మనకు కార్యములు ఆలస్యమైనప్పటికీ ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. అలాగే మరి కీర్తనలు 91లో మనం చూస్తాం కదండి. ఒకసారి చూడండి. మరి నిజంగా మరి చెప్పాలంటే మరి యోనా గారు అయితే తార్షీష్కి వెళ్ళమంటే నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం.
అప్పుడు కూడా ఆయన దేవుడు కాపాడాడు. ఎలాగంటే ఆయన ఆజ్ఞ మితిమీరినప్పటికీ దేవుడు మరి చేపకి మింగేయమని మరి చేపకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి యోనాని మింగింది. మింగిన తర్వాత ఏమన్నా అది ఏమన్నా హరించుకుందా అంటే జీర్ణం చేసుకుందా? ఏమీ లేదు. దేవుడు ఏ రీతిగా చేపకి ఆజ్ఞ ఇచ్చాడో ఆ రీతిగా మరి 3 దినములు ఉన్నప్పటికీ చేప కడుపులో మరి యోనా గారు ఉన్నప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయనకు చేప కడుపులో ఉండి కూడా మొరపెట్టుకున్నట్లుగా మనం తెలుసు మనకి. అలాగే మరి దానియేలుని సింహం బోన్లో వేసినప్పుడు కూడా సింహాల మధ్యలో ఉండి కూడా మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యోబు గారికి ఎన్నో కష్టాలు వచ్చినాయండి. కష్టాలు వచ్చినప్పుడు కూడా మరి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు దేవుడు వద్దని ఆయన ఎప్పుడు అనుకోలేదు. 3వ అధ్యాయంలో మరి యోబు 3వ అధ్యాయంలోను భార్య వచ్చి ఇంకా ఏంటి దేవుడు దేవుడు అంటావేంటి, దేవుని దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పి చనిపో అని చెప్పి మరి మాట్లాడుతూ ఉంటది భార్య వచ్చి. అయినప్పటికీ ఆయన నువ్వు మూర్ఖురాలు, నువ్వేంటి మూర్ఖంగా మాట్లాడావేంటి అని అనలేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడావు అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క 91వ అధ్యాయం 91వ అధ్యాయం చూడండి, ఆయన మనల్ని ఎలా తప్పిస్తున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మనల్ని చూడండి, దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడుతున్నాడు. మన ప్రక్కన 10,000 మంది పడినప్పటికీ, ఎంతమంది పడినప్పటికీ మనం తప్పిస్తూ ఉన్నాడు. ఎంతో శోధల నుండి తప్పిస్తూ ఉన్నాడు, వేదన నుండి తప్పిస్తూ ఉన్నాడు, మనకు రోగాలు వచ్చినప్పుడు తప్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఎవరికైనా కొంచెం బాగోలేదని అంటే మనం చైన్ ప్రేయర్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనం అందరము కూడా దేవుని అడిగి ఆయన కార్యాలు మన పట్ల చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతో మందికి ఎంత బలహీనత వచ్చినప్పటికీ, ఎంత బలహీనంగా బాధపడుతున్నప్పటికీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే దేవుడు మనకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు, మనం తప్పిస్తూ ఉన్నాడు, అపాయం నుండి తప్పిస్తూ ఉన్నాడు, బలహీనతల నుండి రక్షిస్తూ ఉన్నాడు, స్వస్థతలు ఇస్తూ ఉన్నాడు, సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే మనం ఎప్పుడైతే చైన్ ప్రేయర్లో మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఒక వారం తప్పిపోయినప్పటికీ 2వ వారంలో జ్ఞాపకంగా గుర్తుగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోయినా తర్వాత సమయానికైనా అయ్యో ప్రభా మేము సమయానికి మనం చేయలేకపోయాము, మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నానని చెప్పి మనము ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి పనుల విషయంలో పనుల భారంలో ఉండి మనము ఒక్కొక్కసారి సమయాన్ని మర్చిపోతాం. మనం మానవులు కనుక మనకి ఎన్నో పనులు ఉంటాయి కనుక ఇంట్లో మరి పిల్లలతోటి ఎన్నో ఇది ఉంటాయి కనుక పనుల విషయంలో మనము సమయానికి ఒక్కొక్కసారి ప్రార్థన చేయలేము. అయినప్పటికీ దేవుని క్షమాపణ అడిగి ఈ సమయంలో ఆ సమయంలో చేయలేకపోయాము, నాకు ఇచ్చిన సమయంలో చేయలేకపోయాను, ఈ సమయంలో ప్రార్థన చేయాలని చెప్పి మనము ఆలోచన చేస్తాం. పర్వాలేదు, ప్రార్థన ఏ సమయంలో చేసిన దేవుడు ఆలకిస్తాడని చెప్పి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటాము కనుక దేవుని కార్యాలు మనం ఎన్నో చూస్తున్నాం. యెహోవా సన్నిధిలో ఎలా మొరపెట్టుకుని ఆయన దీవుల్ని పొంది ఉన్నాడని దావీదు గారేంటి, హిజ్కియా కుమారుడైనటువంటి ఇర్మియా ఏంటి, వారు ఎంత భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారో ఆ రీతిగా మనం కూడా ఉండాలి. అయితే మరి చూడండి, మరి ఈ 91:9లో యెహోవా నీవే ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మరి మహోన్నతుడైన దేవుడు మనకి మహోన్నతుడు మన దేవుడు, మరి గొప్పవాడు కనుక మనము మాట్లాడుతూ దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. మనము మరి ఈ యొక్క దావీదు ఎలాగైతే మొరపెట్టుకుని దేవుని సన్నిధిలో ఎన్నో దీవులు పొందుకుని ఉన్నాడు, మరి ఎన్నో రకాలుగా మరి ఎన్నిసార్లు బాధింపబడినప్పటికీ మనము ఎప్పటికైనా దేవుడు బాధించడు, మనల్ని క్షేమంగానే ఎప్పుడు సజీవులుగానే ఉంచుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఆయనకి నమ్మకమైన జీవితం జీవించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. మనము ఎప్పుడైతే దేవుని అంత భయభక్తులు కలిగిన వారంగా ఉంటామో, మరి దావీదుని తప్పించాడు మరి గొలియాతు నుండి, మరి అలాగా మరి దానియేలుని తప్పించాడు
మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా మరి అగ్నిలోను పడవేసినప్పటికీ కూడా ఆ పడవేసిన వారన్నా శిక్షణ పొందారు కానీ వాళ్ళైతే మరి ముగ్గురుగా వేస్తే నలుగురుగా కనపడ్డారు ఏంటని చెప్పి ఆ యొక్క ఆ జైల్లో మరి అధికారులు కూడా ఆశ్చర్యపోయినట్లుగా ఆ యొక్క జైలు అధికారులు కూడా మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనము మనకు తెలిసినటువంటి వాక్యమే. అయితే నీవు సింహములను నాగుపాములను క్రొక్కెదు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కుదు. మనమంట దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం ధైర్యంగా ఉంటామంట. మనము ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం కలిగిన వారముగా ఉంటామో అప్పుడే మనల్ని ఏ విషయంలోనే సరే మనల్ని రక్షించే దేవుడుగా మనకున్నాడు. మరి 94లో కూడా చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడుము డాలునై ఉన్నది. మరి చూడండి, మరి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే రక్షించుకున్నాడో వాళ్ళు మరి మోషే మీద సనిగినప్పటికీ కూడా వాళ్ళని క్షమించాడు దేవుడు. మరి మోషే అనుకున్నాడంట, వీళ్ళు ఇలా సనుగుతున్నారు, ఇలా బాధిస్తున్నారు, నేను చనిపోవటం మేలని చెప్పి మోషే కూడా విరక్తి వచ్చేలాగా మాట్లాడిన టైం కూడా ఉంది. మరి చనిపోవాలి ఎందుకు, వీళ్ళతో నాకు ఏం పని అన్నట్టుగా. అసలు ఆయన ఫస్టే మరి యెహోవా దేవుడు మోషేని ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను నత్తివాడిని, మరి నేను ఈ జనాన్ని అందరినీ ఎలా నేను నడిపించగలను, ఎలాగా మరి వీళ్ళందరినీ ఎలా పోషించగలను, ఇంతమందిని నేను ఎలాగా మరి నడిపించాలంటే నా వల్ల అవుతుందా అని అన్నప్పుడు మరి మోషే కూడా అలా భయపడినప్పటికీ కూడా మోషేకి వాళ్ళ అన్నైనటువంటి ఆహారాన్ని తోడుగా ఇచ్చి మరి సేవకుడిగా మరి నిలబెట్టుకున్నాడు మోషేని. అలాగే ఎన్నో రకాలుగా మనము భయపడతాం, కంగారు పడతాం, బాధపడతాం, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కష్టపడతాం, కంగారు పడిపోతాం, ప్రతి విషయంలో కూడా కంగారు పడిపోయి తొందరపడిపోతాం. ఏంటంటే మరి మనం ఎన్నో రకాలుగా బాధపడతాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనలు మోయనని చెప్పి దేవుడు మరి కీర్తనలో 19వ అధ్యాయము 18వ అధ్యాయంలోనూ చూస్తాం. అయితే మనము ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కనురెప్ప చాటున మనల్ని మరుగు చేసి మనల్ని జీవింప చేస్తున్నాడు. ఆయన సిలువు చాటున మనల్ని మరుగు చేసి మరి ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. 69 కీర్తనలు 69:2 అండి. 3వ వచనం, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. మనము కొన్నిసార్లు అనుకుంటాం, మనకి ఏంటి, మనం ప్రార్థన చేసి గొంతు కారిపోయింది, పాటలు పాడి గొంతు కారిపోయింది అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు. కానీ దేవుడు అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటంటే ఆయన ప్రధాన గాయకుడు. ఆయన మరి గాయకులు ఎంతో మంది ఉన్నారు లోకంలో, కానీ ఆయన ప్రధాన గాయకుడిగా మరి దేవుడు ఆయన్ని నిర్మించుకున్నాడు. ఆయన ప్రధాన గాయకుడు. మరి ఎంతో మంది సింగర్స్ ఉన్నారు, కానీ ఈ సింగర్స్ అందరికంటే ముందుగా దావీదుని ప్రధాన గాయకునిగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే అలాగా మరి దేవుడు ఎన్నో రకాలుగా మనల్ని మరి మనము గొంతుకు ఆరిపో మరి దావీదు మాట్లాడుతున్నాడు చూడండి. మరి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, అలసిపోయానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఎన్నోసార్లు అలాగా మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని నా గొంతుకు ఆరిపోయిందని చెప్పి, ఎండిపోయిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది కాదు, కానీ మనము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ దేవుని సన్నిధిలో తక్కువే. ఆయన మనకు చేసే కార్యాలు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో తప్పిస్తూ ఉన్నాడు. మనకు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తప్పిస్తున్నాడు, బలహీనతలు వచ్చినప్పుడు తప్పిస్తున్నాడు. మనకి ఎంతో చక్కని ఆరోగ్యాలు ఇస్తున్నాడు. మనకి ఏదన్నా కావాలి అని అన్నప్పుడు ఆయన ఇస్తున్నాడు. మనం ఆయన ఇచ్చే గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మరి మనం మనం ప్రార్థన చేస్తున్నాం, మనం ఏం మేలు పొందుతున్నామో మనం అనుకుంటాం, కానీ
ఆ పద్ధతి కాదు. దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం పొందుకుంటున్నాం అని చెప్పి అడిగి వాటిని అన్నిటినీ పొందుకున్నామని చెప్పి నమ్మమన్నాడు మత్తయి సువార్తలో. మనం ఏది అడిగినప్పటికీ మనం పొందుకున్నామని నమ్మకం కలిగి జీవించమని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 68 కీర్తనలు 68:26. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. మనము చూడండి, ఇశ్రాయేల్ జనంతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మరి ఈ యొక్క దావీదు ద్వారా ఆయన ఏమన్నాడో చూడండి, ప్రభువును స్తుతించాలంట. మనం ఎప్పటికీ స్తుతించాలి. మన కష్టంలో ఉన్నప్పుడు స్తుతించాలి, సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంలో కూడా స్తుతించాలి. మరి మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుక్కుంటామో అప్పుడే మనము బలం పొందువారముగా ఉంటాము. అదే విధంగా 28 వచనం కూడా చూడండి, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. మనము దేవుని సన్నిధిలో మనకి ఇంతవరకు మనల్ని బ్రతికిస్తున్నాడు, మనం చేసే మేలులు గొప్పవిగా మనం భావించాలి. మనల్ని బ్రతికిస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో మనకు బలము కలుగా నియమించి ఉన్నాడు. బలం నియమిస్తున్నాడంట. మనకి బలమిస్తున్నాడు, అనారోగ్యాల నుండి విడిపిస్తున్నాడు. మనకి ఎంతో అనారోగ్యాలు ఉన్నప్పటికీ మన కొరకు దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు మరి నా బిడ్డలు ఇలాగ మన సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి ప్రతిఫలము మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనకు చాలిన దేవుడుగా మనకున్నాడు. మరి దేవుడు అని మనం మాట్లాడగలము, కానీ వేరొకరు ఎవరు కూడా మాట్లాడలేరు. ఏంటంటే మనము ప్రతి విషయంలో దేవుడు మనకు ఉన్నాడు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము కనుక, దేవుని యందు మరి మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగ విశ్వాసంతో ఉండాలో అన్ని మనకి దేవుడు రాసిపెట్టించున్నాడు. అయితే ఉపవాసమును 69:10లో ఏమన్నా చూడండి, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. మరి మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో కూడా. మనకి చాలిన దేవుడిగా మనకు ఉన్నాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలని చెప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాము, మనం చెప్పలేము. వాక్యము చదివి ఆయన మనకున్న జ్ఞానం సరిపోదు. ఆయన సన్నిధిలో ఆయన వాక్యం మనం వివరించాలి అంటే ఆయన ఇచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది. కానీ అయినప్పటికీ మనకు వాక్చాతుర్యము ఉండదు కనుక భయపడతాం. ఏంటి వాక్యం ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనము మరి ఎదుటి వారికి తెలిసేలాగా వారికి నేర్పించే వారముగా ఉంటాము అని మనం అనుకుంటాం. అయితే మన యందు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మన యందు ఎంతో మేలు చేస్తున్నాడు. ప్రభు మాట సెలవిస్తున్నాడు. మరి అదే విధంగా 68:11లో ఏమన్నట్టు, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. మరి ఆయన సెలవు ఇవ్వకపోతే మనం ఏమీ కూడా చేయలేము. ఒకరికి వాక్యము చెప్పలేము. మనము వాక్యం చదువుతాము, కానీ వివరించాలంటే అంత జ్ఞానం మనకు లేదు. మనకి ఎంత కొద్ది జ్ఞానమే మనకు ఉన్నది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి మనం అనుకుంటాం, మనం చెప్పగలము అనుకుంటాము, కానీ మన జ్ఞానం మనకి సరిపోదు. అయినప్పటికీ దేవుడు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలో అలాగా ఆ రీతిగా నడిపించుకుంటూ ఉన్నాడు. మనము ఇంతకు ముందు మరి కరోనా టైము ముందు ఎవరికీ కూడా వాక్యం చెప్పేవారముగా లేము. ఉన్నాము అంటే ఎప్పుడంటే స్ట్రైట్ మీటింగ్ లో మనం మాట్లాడుకుంటాం అంతే తప్ప ఇలాగ నలుగురు మధ్యలో నాలుగు కుటుంబాలు చేరి మరి ఎప్పుడు కూడా వివరించుకోవటం మనకి ఎప్పుడు లేదు. అయితే ఈ యొక్క కరోనా టైం బట్టి మనము ఈ రోజు శనివారం రోజు మనము నిర్ణయించుకుని మనం ప్రతి ఒక్కరము మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరము కూడా వాక్యం చెప్పాలన్న ఆతృత మరి ఆశ కలిగిన వారముగా ఉన్నాము. వాక్యం మేము చెప్పాలి, మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యంలో మర్మములు తెలుసుకోవాలి, వాక్యంలో లోతైన మర్మములు మేము ఎరిగి ఉండాలి. మరి చెప్పే వాక్యాన్ని ఏ రీతిగా, చదివిన వాక్యాన్ని ఏ రీతిగా వివరించాలన్నది మనం నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే
దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో దేవుడు మనకు గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యములు, అద్భుతములు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. మరి చూడండి, అదే విధంగా 68 కీర్తనలు 68:32 భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. భూరాజ్యము మొత్తం రాజ్యం, ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి స్తుతించాలంట. మరి ప్రతి రాజ్యము, భూరాజ్యం అంటే భూమి మీద ఉన్న వారందరూ, భూమిని సృష్టించింది ఎవరు? ఆయనే. ఆయన మొత్తము శూన్యంగా ఉన్నదాన్ని, మరి ఏ రీతిగా ఆదికాండం ఉంటాదేమో మనం చూస్తాం కదా, మరి అది శూన్యంగా ఉన్నది ఫస్ట్ అయితే మొత్తం శూన్యంగా ఉన్నదాన్ని మనల్ని మనుషుల్ని సృష్టించాడు, చేపలను సృష్టించాడు, చెరువుల్ని, కాలువల్ని, సముద్రమును సృష్టించాడు. పగటికి రాత్రి అని పేరు పెట్టాడు. పగలైతే పగలని, రాత్రికి రాత్రి అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. మరి మరి ఆ మనుషులు ఆయన మాటతోటి చేసింది మరి చేశాడు. మరలా ఆయన చేతులతోటి మానవుల్ని సృజించాడు. ఆయన చేతులతో చేశాడు. ఆయన పోలిక చొప్పున చేశాడంట. అయినప్పటికీ ఆయన ఒకసారి మరి మన మానవుల్ని చేసిన దేవుడు, మన విషయమై దేవుడు ఎంతో మరి ఆయన బాధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. నరుని ఆలోచన అంట బాల్యము నుండి మరీ చెడ్డదని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా గానీ బాల్యం నుండే చెడ్డవారముగా ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా 67వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. మరి చూడండి, మరి ఆయన భూమి మీద చేపలనిచ్చాడు, మొక్కలనిచ్చాడు. భూమి మీద శూన్యంగా ఉన్నదాన్ని ఆయన మాటతోటి చేశాడు. మనుషులనైతే ఆయన చేత్తో చేసి మరి అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చినంట. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. మనల్ని దేవుడు ఆశీర్వదించకపోతే మనము ఈ రోజు వరకు సజీవులుగా ఉండలేము, బ్రతకలేము, జీవించలేము. భూతికంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి నిలుపుదురు. మనము ఎప్పుడైతే మరి ఆ 7వ వచనం అండి, అది 67వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మిమ్మల్ని దీవించును, భూతికంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటేనే, మనము ఆయన యందు జీవిస్తేనే, ఆయన యందు విశ్వాసము కలిగిన వారముగా ఉంటేనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును, భూతిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆయన యందు ఎప్పుడూ కూడా మనము నీతిమంతులుగా ఉండాలి. ఆ తర్వాత 68లో నువ్వు చూడండి, 23వ వచనము. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహా ఆనందము పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. ఆయన సన్నిధిలో ఎప్పుడూ కూడా స్తోత్రగానం మనం చెయ్యాలి. మనం వేరుగా ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా మనలో మనము దేవుని స్తుతించాలి. పైకి భక్తి వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాడు. అలా కాదండి, ఆయన శక్తిని ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. నీతిమంతులుగాను, సంతోషించేవారుగాను, మరి దేవుని సన్నిధిలో ఉల్లసించేవారుగాను, మరి మహా ఆనందము పొందువారుగాను ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటామో అప్పుడే ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అప్పుడే మిమ్మల్ని దీవిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. భూదిగంత నివాసులు మరి ఎక్కడ ఏ అగాధంలో ఉన్నప్పటికీ కూడా రక్షిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదండి. ఆకాశం వైపు మరి ఆమె ఎవరు, సునీత విలియమ్స్ ఉంది కదా, ఆమె మరి ఎంతకాలము మరి సంవత్సరాలు మరి ఎక్కడ ఆకాశంలో ఉండి, ఎక్కడో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ఆమె సజీవురాలుగా లోకంలో ఈ యొక్క భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆవిడికి ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆవిడ్ని ఈ లోకంలోకి, ఈ యొక్క భూమి మీదకి మరి
నివసించడానికి ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉంది కనుక ఆమె చక్కగా సజీవురాలుగా ఈ భూమి మీదకి వచ్చింది. అలాగా దేవుడు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉంటామో అప్పుడే మనల్ని దీవిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం అనుకుంటాము మనకి ఇంత నిందలు వచ్చినాయి, ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, మనం ఇన్ని శోధనలో ఉన్నాము, మనం తప్పించబడతామా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి, ఆయన నామం అందు విశ్వాస జీవితం జీవించమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు తన వాక్కును మీ ద్వారా తెలియపరిచారు. మరి కుటుంబం అంతటి తరపున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినం మెయిన్ వర్స్ జెర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కీర్తనలు 147లో ఏ జనమునకును ఆయన ఈలాగు చేసి ఉండలేదు అని ఉందండి. అంటే దేవుడు మనకు గొప్ప కృపనిచ్చి ఉన్నారు. అంటే మనం మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడంట. గ్రహింపలేని గొప్ప సంగతులు మనకు తెలియజేస్తారంట. ఆయన రక్తంలో కడగబడి ఆయన ద్వారా రక్షింపబడిన మనకు ఇది ఒక గొప్ప కృప, గొప్ప ధన్యత. మనం మొరపెడితే దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. అలాగ కుటుంబం అంతటితో వాక్యం పంచుకున్నందుకు సునీత ఆంటీకి ప్రత్యేకంగా కుటుంబం అంతటి తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనం చివరి ప్రార్థన మన మధ్యలో మాయ ఆఖరి ప్రార్థన చేస్తారు. ప్రేయర్ ప్రింట్. వందనాలు ఆయన. మరొకసారి నాయన ప్రభా ఈ శనివారం సాయంకాలం ఆరాధనలో మీరు ఆత్మస్వరూపుగా మా మధ్యలో ఉండి సహాయం చేసినందుకే వందనాలు స్తుతులు నాయన. ఇదిగో నాయన పాటల్లో సహాయం చేశారు. హల్లెలూయా. అలాగే నాయన ప్రభా మరి కీర్తన భాగంలో సహాయం చేశారు, సాక్ష్యాల్లో సహాయం చేశారు నాయన. వాక్యం ఎత్తినటువంటి నీ బిడ్డను బలపరుచుకున్నారు నాయన. నోటికి నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఇంకా నాయన కుటుంబంలో అనేకులు బలహీనులుగా ఉన్నారు నాయన. ముట్టి బాగు చేయండి తండ్రి. హల్లెలూయా. అనిసికాను ముట్టి బాగు చేయండి నాయన ప్రభు. సంపూర్ణ స్వస్థత దయచేయండి. శిరస్సు నుండి పాదం వరకు బిడ్డ శరీరం అంతా నీ రక్తంతో కడిగి తరచుగా నాయన జ్వరంకు పడుతుండగా జ్వరాన్ని తొలగించండి నాయన. ఆ గడ్డ కూడా నాయన చగ్గడ్డ కూడా ముట్టి బాగు చేయండి. త్వరగా గాయం కట్టబడిన సహాయం చేయండి. మరి 2 మాసాల నుండి స్కూల్ పాడైపోతుంది, కాలేజీ నైనా తిరిగి నాయన ప్రభు నాయన మరి కాలేజీకి వెళ్ళి నేను అప్డేట్ అవ్వడానికి సహాయం చేయండి. అటువంటి జ్ఞానాన్ని బిడ్డకు దయచేయండి. అలాగే ప్రభు నాయన మరి నాయన అరుంధతి వదిన కొరకు ప్రార్థిస్తున్నాము. ఆమె బలహీనరాలేండుగా శిరస్సు నుండి పాదం వరకు శరీర అవయవాలన్నీ నీ రక్తంతో కడిగి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి స్వస్థత దయచేయండి, ప్రశాంతిని జ్ఞాపం చేసుకునండి. శిరస్సు నుండి పాదం వరకు బిడ్డ శరీర అవయవాలన్నీ నీ రక్తంతో కడిగి మంచి ఆరోగ్యం దయచేయండి. చేయి పట్టుకుని లేవనెత్తండి ప్రభా. ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఎంతో మందిని ముట్టి లేవనెత్తినటువంటి దేవుడు నాయన. లేవనెత్తి నడిపించండి. ఇంట్లో తన పనులు తాను చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే నాయన నిషిని జ్ఞాపం చేసుకున్నాడు. గడిచిన వారం అంతా నాయన ఆమె జ్వరముతో బాధపడింది నాయన ప్రభా. ముట్టి బాగు చేసినందుకే వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి తల్లికి బిడ్డకు మంచి ఆయురారోగ్యములు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. హాలలు నీ కాపుదల నీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచండి. హాలలు సంటి బిడ్డకు కావలసినటువంటి మంచి ఆయురారోగ్యములు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన స్తోత్రం. వాతావరణం బాగులేదంటే అనేక మంది నాయన బలహీనతలకు గురవుతున్నారు. ఆ వాతావరణాన్ని సరిచేసి నాయన ఎవరికి నాయన ఏ విధమైనటువంటి బలహీనతలు, దగ్గు, రంప, జ్వరాలు రాకుండా సహాయం చేయండి. మా కుటుంబం అంతటిని భద్రపరచండి, నీ రెక్కల చాటును భద్రపరచండి. అలాగే నాయన జ్యోతి, ఇదిగో నాయన ప్రభు ముఖ్యంగా నాయన 2వ తారీఖు రేపు దినం
1వ తేదీన బయలుదేరి అమెరికా దేశం వెళ్తుండగా ఆ బిడ్డ కంటే ముందుగా నీ దేవదూతలను పంపించి మార్గం సరళం చేయండి. సురక్షితంగా క్షేమకరంగా తన కుమార్తెకు దగ్గర చేర్చండి. కుమార్తె నిండు గర్భవతి ఉండగా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ నెలలు నిండిన తర్వాత సుఖమైన ప్రసవం దయచేయండి తండ్రి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా మా కుటుంబంలో బలహీనలు ఉన్నారు నాయన, ముట్టి బాగు చేయండి తండ్రి. స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి. వృద్ధి లేని వారిని జ్ఞాపం చేసుకుని దాపిములు కలిగి బలహీనతల నుండి విడిపించండి నాయన. మంచి ఆయురారోగ్యములు దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో మీరుండి మహిం పొందినందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ప్రతి కుటుంబమునకు తోడయుండి నడిపించి మనందరిని నిత్యత్వంలో చేర్చు వరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.